దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ వాక్యము వినుటకు వాక్యం నేర్చుకున్నటకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో యేసుక్రీస్తు ఆహారోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయిన చెర ఏది అనే అంశం నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకు చింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని నీకు మహిమకరంగా జరిగించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో మరి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనపోయిన చెర ఏది అనే అంశము. ఈరోజు పోయిన వారంలో మొదటి భాగం నేర్చుకున్నాము. ఈరోజు రెండవ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఈ బ్యాక్గ్రౌండ్ ఇది మన ఇదంతా ఈ డయాగ్రామ్ చూస్తూ ఉంటే మనకు చాలా అర్థమవుతుంది. ధర్మశాస్త్రం ఎందుకు పాపంలో బంధించింది? మరి అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. మరి సిలువలో కొట్టివేసి చెరను చెరగా పట్టుకుపోయిన చెర ఏది అంటే, ధర్మశాస్త్రం ఒక చెర. ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు పిల్లరా. మరి ఈరోజు మనము పోయిన వారంలో నేర్చుకున్నాము ధర్మశాస్త్రము మరి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయిన చెర ఏది అనేది నేర్చుకున్నాం పిల్లరా. మరి ఏం నేర్చుకున్నాము అనేది మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే మూలవాక్యాన్ని చదువుకొని మనము దాన్ని పరిచయం చేసుకుందాం పిల్లరా. మూలవాక్యం ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క కింది భాగంలోనికి కొనిపోయినను దిగిపోయినని అర్థం ఇచ్చుచున్నది కదా అని చూడండి పిల్లరా. ఈ లేఖనాలు మనము ఆలోచన చేసినట్లయితే పోయిన వారము మరి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు మరి చెరను చెరగా పట్టుకుపోయిన చెర ఏది అంటే, ఈ మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆరోహణమైనప్పుడు ఆయన యొక్క భూమి యొక్క కింది భాగములకు పుట్టినోట్లు ఏమన్నది, మరి మొదట కూర్చబడి ఉన్నది. కింది అని ఏమని రాయబడ్డది కొన్ని ప్రాచీన పత్రాల్లో? మొదట అంటే మొదటి భాగము ఎక్కడ దిగినని అర్థం ఇచ్చుచున్నది. అంటే మరి 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది భూమి ఉన్న లోకము, మూడవది పాతాళము. పాతాళంలో పరదేశి ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక క్రమం అనేది చూపించాడు. చూడండి, ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రం అనే చెరను మరి కొనిపోయాడు. మరి కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించాడు. మరి భూమి మీద ఉన్న ఆయన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు, మరణించాడు. భూమి యొక్క కింది భాగంలోనికి అంటే మరి పాతాళంలో ఉన్న పరదేశికి వెళ్ళాడు. పరదేశి నుంచి మరి పరదేశిలో ఎవరుంటారు? దీన్ని బట్టి మరి నీతిని జరిగించిన వారు ఉంటారు. చూడు, నీతిని జరిగించేవారు పరదేశిలో ఉంటారు. మరి పరదేశికి వెళ్ళి మళ్ళీ ఆరోహణమైన పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఒక క్రమము. అందుకోసమే ఈ ధర్మశాస్త్రం అనే చెర
మరి ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు. అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. అందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని మరి నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాం. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము పాపం నుండి విముక్తి కలుగుతుంది. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉన్నామో ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ వయంతో వణుకుతో కాపాడుకుంటూ జీవిస్తే మరణిస్తే మరి పరదేశికి వెళ్తాము. తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు పంచభూతములు లయమైపోవును. మరి ఎవరైతే విశ్రాంతిలో ఉన్న వారిని తీసుకొని వచ్చి రెండవ ఆకాశంలోనికి వచ్చును. అప్పుడు మనల్ని అందరినీ తీసుకొని మరి తండ్రికి ఆ రాజ్యంను అప్పగించునని లేఖనం చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లారా. మరి ఈరోజు పిల్లారా, మరి ధర్మశాస్త్రం ఒక చెర, ఆ చెరలో మరి ఏ చెరలో ఉన్నారు అన్నది మనం ఆలోచన చేస్తే సాతాను యొక్క సాతాను చెరలో పట్టబడి ఉన్నారట. సాతాను చేత చెరలో పట్టబడి ఉన్నవారు అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి సాతాను చేత పట్టబడిన చెర, మరి బైబిల్ గ్రంథంలో కొన్ని విధాల చెరాలు ఉన్నాయి, కొన్ని విధములైన చెరలు ఉన్నాయి. ఆ చెరలో ఒకటి సాతాను చేత చెరపట్టిన చెర అనేది మనము ఈరోజు చూసుకుందాం పిల్లరా. సాతాను చేత మరి చెరలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అని లేఖనం చెప్తుంది పిల్లరా. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొందురేమో అని చూస్తున్నాడు. వాక్యం ద్వారా ఒకవేళ తప్పించుకొందురేమో అని సాతాను యొక్క చెరలో ఉన్నవారు. ఇంకా సాతాను యొక్క చెరలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు అంటూ వారి పేర్లు చెప్తున్నాడు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. తన ఇష్టం చొప్పున చూడండి, చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొందురేమో. చూడండి పిల్లరా, ఒకవేళ వాక్యం విని వాడి సాతాను చిక్కులో నుంచి తప్పించుకొందురేమో అని లేఖనం చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉంటారు సాతాను చెరలో ఉన్నవారు? మరి ఏ విధంగా ఉంటారట? చూడండి పిల్లరా, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. వీళ్ళేం చేస్తారట? చూడండి పిల్లరా, విశ్వాస విషయంలో విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురట. చూడండి, సత్యమును ఎదిరింతురు. మరి అంతేకాదు, ఇంకా ఏ విధంగా ఉంటారు అనేది మనము లేఖనం చూసుకున్నట్లయితే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికతను శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవలెను. బోధకుడు ఏ విధంగా ఉండాలా? ఎదిరించేవాడుగా ఉండకూడదు. ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు వాక్యం అది కాదు, ఇది సర్వసత్యం ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా ఉన్నాయని జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవలెను అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, రెండవదిగా చూసినట్లయితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని వారుట. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే సత్య విషయమై అనుభవము ఎల్లప్పుడూ పొందలేని వారట, సాతాను చెరలో ఉన్నవారు. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-8 వచనాలు చదువుకున్నట్లయితే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను
సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురు. చూడండి, సత్యమును ఎదిరించుదురు. ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా ఉన్నాయంటే అది కాదు ఇది అని చెప్పేవారు ఉన్నారు. ఎదిరించేవారు, విశ్వాస విషయంలో సత్యమును ఎదిరించేవారు భ్రష్టులై ఉన్నారట. చూడండి పిల్ల, సాతాను చెరలో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు. ఇంకా సాతాను చేత చూడండి, ఇంకో 3వ పాయింట్ చూసినట్లయితే సాతాను చెరలో ఏ విధంగా ఉన్నాడ, ఘోర దృష్టత్వంలో దుర్నీతి బంధకాలంలో ఉన్నారట. సాతాను చెరలో మరి ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నారట. లేఖనం చూసుకుందాం పిల్లలు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకు చూసినట్లయితే అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించినని సీమోను చూసి, చూడండి గారడి సీమోను ఏ విధంగా అన్నాడు, అపోస్తలులు చేతులుంచడం ద్వారా మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించినని చూసి వారి యొద్ద ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, ఇప్పుడు పేతురు ఏమంటుడు, సీమోను ఏమనుకుంటున్నావు, దేవుని వరంను డబ్బుతో కొనుక్కోవాలనుకుంటున్నావా? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరంను సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యములు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దృష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కడమడుచున్నదని చెప్పాను. పేతురు ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని వరమును డబ్బుతో కొనాలనుకుంటున్నావా? డబ్బుతో కొనుక్కుంటే వచ్చేది కాదు. జాగ్రత్త, నువ్వు ఘోర దృష్టత్వంలో ఉన్నావు, నీ హృదయం దేవుని సరి అనేది కాదు అన్నప్పుడు ఏమంటే గారడి సీమోను మీరే ప్రార్థన చేయండి అంటున్నాడు. చూడండి పిల్లరా, మీరే ప్రార్థన చేయండి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తును ఆనుకొని ఉన్న 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఆలోచన ఏ విధంగా ఉన్నది. చూడండి పిల్లరా, ఇస్కరియోతు క్యాష్ మేనేజర్, ఆయన ఉద్దేశం వేరా, ఆయనతోనే ఉన్నాడు కానీ ఆయన ఉద్దేశము వేరా. చూడండి పిల్లరా, దుష్టత్వం కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవులము అంటూ ఎంత దుష్టత్వం కలిగిన వారు బయటపడుతున్నారు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, సోషల్ మీడియాలో చూస్తున్నాం మనము. క్రైస్తవులు అంటున్నారే కానీ ఘోర దుష్టత్వంలో ఉన్నారు, దుర్నీతి బంధకాలలో ఉన్నారు. చూడండి, ఘోర దృష్టత్వంలో ఉన్నారు. అలాంటి క్రీస్తు యొద్దకు వచ్చి వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధకు లొంగిపోవాలి. కానీ కల్పన కథలు చెప్పకూడదు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అందుకోసం చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చేరిన 12 మందిలో ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? డబ్బు సంచికి. ఆయన ఉద్దేశం వేరా. అందుకోసమే ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేకులు బయటపడుతున్నారు. వాక్యం, ఆత్మనేమం, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించే ప్రకటించారు. ఆ సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. అందుకోసమే చూడండి పిల్లల, ఇంకా కొన్ని చూసుకుందాం పిల్లల. భ్రష్టత్వమునకు దాసులైన వారిని గురించి చూద్దాం పిల్లల. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, తామే భ్రష్టత్వముకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. చూడండి పిల్లరా, తామే భ్రష్టత్వములకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. నువ్వు ఆత్మనియమముకు మరి దానితో జయిస్తున్నావా? ఆత్మనియమముకు లోబడతావు. లేదు, ఈ లోక సంబంధమైన, సాతాను సంబంధమైన వాటిని జయిస్తున్నావా, వాటికి దాసుడు అవుతావు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, ఏ విధంగా ఉంటారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5 నుంచి 17 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించే మీరు ఎరగరా? చూడండి, మీరు ఎరగరా? మీరు భ్రష్టులు కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనబడవలని కాదు, మేము యోగ్యులమైనని కనబడినట్లు కాదు, మేము భ్రష్టులమైనట్టు కనబడినాను. మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, మీరు మేలైనది చేయాలి. మేలైనది ఏందయ్యా? మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులతో బోధించాలి, ఆత్మనియమంకు లోబడాలి. మేలైనది చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా చెప్పాడు పాపం గురించి. పాపము ఏ విధంగా ఉంటుంది అని యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. పాపము, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చూడండి పిల్లరా, ఆజ్ఞను ఆత్మ నియమమును అనుసరించి జీవించాలి. చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం చేయు ప్రతివాడు. అందుకోసమే ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే, లోకమాలిన్యంలో చిక్కినవారు. చూడండి, లోకమాలిన్యంలో చిక్కినవారట ఏ విధంగా ఉంటారు? 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టివారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యంను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి పిల్లరా, మరీ చెడ్డదగును. అందులో నుంచి దాన్ని తెలుసుకొని మళ్ళా దాన్ని విడిచిపెడితే మరీ కడపడి స్థితి మరీ చెడ్డదగునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో క్రీస్తు యొద్దకు వచ్చి కూడా సాతాను చెరలో ఉండి సత్యమునకు ఎదిరించేవారు ఆత్మనియమంకు లోబడాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా ఉన్నాయి చూడండి పిల్లరా. మరి పేతురు లాంటివాడు ఎలాంటివాడు ఎలా అయ్యాడు? ధర్మశాస్త్రంలో ప్రవీణుడైన వాడు ధర్మశాస్త్రమును విడిచిపెట్టి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ధర్మశాస్త్రమును మరిచి దూరమైపోయాడు. ఆత్మనియమంకు లోబడ్డాడు, ఆత్మ సంబంధంగా సంగతులతో లోబడ్డాడు. యాకోబు రాసిన పత్రికలో రాయబడ్డది 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుంట తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోకము ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను. ఇది ఈ లోక రాజ్యములు నా ఆధీనంలో ఉన్నాయి అంటాడు వాడు. చూడండి పిల్లరా, ఈ లోక మాలిన్యము, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాను ఇవన్నీ అంటకుండా, లోక మాలిన్యం అంటకుండా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. ఇంకా చూడండి పిల్ల, ఎలాంటి వారు ఉంటారట? మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం కలిగి ఉంటారట. ఎలాంటి వారట? మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము కలిగిన వారుగా ఉంటారు. చూడండి పిల్ల, సాతాను చెరలో అలాంటి చెరలో ఉంటారట. మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం కలిగి ఉంటారట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. చూడండి బ్రదరా, ఈ లోక సంబంధమైన జ్ఞానము, మోసకరమైన తత్వజ్ఞానం. చూడండి బ్రదరా, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బోధించాలి. బైబిల్లోని ఒక్క మాట తీసుకొని పోయి లోక సంబంధమైన సంగతులు ఇది అక్కడ అలా ఉన్నాయి, ఇక్కడ ఇలా ఉన్నాయి అని చెప్పేవరకెళ్ళే మనల్లో నోరు ఎలా బుచ్చుకొని చూస్తారు. చూడండి పిల్ల,
ఏంటి ఆయన చెప్పేది ఏంది? ఈ ఒక్క రిఫరెన్స్ తీసుకొని లోకంలోకి వస్తాడు, లోకంలోకి పోయి లోకమంతా తిరిగి మళ్ళా వాక్యం కాడికి వస్తాడు. అలా చెప్పమని వాక్యం చెప్తుందా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో బోధించాలి. అలాగ బోధిస్తేనే బైబిల్లోని ఆత్మ సంబంధమైన బోధ. ఒక్క వాక్యం తీసుకొని లోక సంబంధమైన వాటికి దగ్గరికి పోయి అలా ఉంది, ఇలా ఉంది వాళ్ళను అట్లా ఇట్లా అని లోకంలో ఉన్న సంగతులన్నీ చెప్పి మళ్ళా వాక్యం కడకాస్తాడు. చూడండి పిల్లరా, అలా చెప్పమని బైబిల్ చెప్తుందా? లేదే. చూడండి పిల్లరా, లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము మిమ్మును చెరపట్టుకొని పోవోడెవడైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకంతేకాదు, ఏ విధంగా ఉంటారట? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. ఈరోజు వాదాలు బాగా జరుగుతున్నాయి. బైబిల్లోని ఒక మాట తీసుకొని లోకంలో సంగతులు అది అని మళ్ళా బైబిల్ దగ్గరికి తెస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో బోధించాలి. లోకంలో సంగతులు తీసుకురాకూడదని లేఖనం చెప్తుంది. ఏం చెప్తున్నారు ఈరోజు? లోకం సంగతులు చెప్పి లోకంలో తింపి మళ్ళా ఇక్కడికి వచ్చి క్రైస్తవుని అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది? అలా చెప్పమని చెప్తుందా? అందుకోసమే 21వ వచనంలో, ఆ విషయంలో ప్రవీణులమనుకొని కొందరు విశ్వాస విషయంలో తప్పిపోయిరి. చూడండి పిల్లరా, కొందరు ఏమనుకుంటారు? మేము ప్రవీణులము, మేము స్కాలర్లము అంటూ, క్రైస్తవులం అంటూ లోకంలో మేమంతా స్కాలర్లమని లోకమంతా తింపి తీసుకొచ్చున్నారు. చూడండి పిల్లరా, మరి అలాంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోవాలని లేఖనం చెప్తుంది. అలాంటి జాగ్రత్త కలిగి ఉన్నామా? లేదండి. ఆయన చాలా ప్రవీణుడండి. ఏం ప్రవీణుడు? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో బోధించాలి. చూడండి పిల్లరా, పౌలు శీల చెప్తున్న సంగతులు 1వ శతాబ్దంలో వారు అలా ఉన్నాయా లేవా అని చూసుకున్నారు. మన బాధ్యత కూడా అదే. ఈరోజు నువ్వు ఎలాంటి గొప్పవాడివైనా పౌలు శీల కంటే గొప్పవాడివా? బైబిల్లోని ఆత్మనేమం చెప్తుందా? బైబిల్లో ఉన్న వాస్తవాలు చెప్తున్నారా? బైబిల్ను చూపిస్తున్నారా? బైబిల్లోని వివరణ ఉన్నదా అనేది చూసుకోవాలి. మన జాగ్రత్త. ఆయన స్కాలర్ అండి, ఆయన అన్నీ చేస్తాడండి అని కాదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బోధించాలని చెప్తుంది. చూడండి పిల్లరా, 1వ శతాబ్దంలో దేవుని ఎదుట దుర్గములు అంటే దేవుణ్ణి కనిపించని, దేవునికి అడ్డుగా ఉంచే దుర్గములను పడగొట్టారట 1వ శతాబ్దంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ అధ్యాయం 4-6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూడండి పిల్లరా, క్రైస్తవుడి యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. దేవుని ఎదుట దుర్గములను పడదో జాలుడంత బలము కలవైనవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోపడుటకు చెరపట్టిన వీరు సంపూర్ణ విధేయులు కనపరచునప్పుడు సమస్తమైనవి ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చూడండి పిల్లరా, మరి దేవుని ఎదుట దుర్గములను అంటే దేవుణ్ణి కనిపించని వాటిని వాక్యంతో వారు సరిచేశారు. 1వ శతాబ్దంలో దేవుని ఎదుట దుర్గములు. చూడండి పిల్లరా, యేసు క్రీస్తు దేవుని కుమారుడు. ఎక్కడున్నదండి దేవుని కుమారుడు అంటున్నారు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం కూడా కుమారులైన దేవులమైతామని లేఖనం చెప్తున్నా కూడా ఎక్కడున్నదండి? చూపెట్టండి లేఖనం అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బందీలు ఉన్న వారిని ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చూడండి, చెరగా పట్టుకొని పోయాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వచ్చాడు. నేను దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అంటే ఎక్కడున్నది బైబిల్లో అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, వాక్యాన్ని అర్థం చేసుకోలేక సత్యానికి ఎదిరించేవారు. చూడండి, దుర్నీతి బంధకాలలో ఉన్నవారు.
చూడండి, సాతాను చెరలో ఉన్నవారని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. అంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులను కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను అంగీకరించిన మీరును వారిని గురించి సహించుట యుక్తమే. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఆదామవ్వలను మరి ఏదే విధంగా అయితే దేవుని వాక్యం నుంచి ఆజ్ఞ నుంచి ఎప్పుడైతే మీరింపజేశాడో చూడు, మరి క్రీస్తు ఎడలున్న సరళత నుండి తప్పించునేమో అని పౌలు గారు భయపడుతున్నాడు. మరి క్రీస్తు ఎడలున్న సరళత ఏంటంటే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ నియమం అనుసరించి జీవించాలి. ఏది మాట్లాడినా లేఖనం చూపించి చెప్తున్నామండి. ఏది మాట్లాడినా లేఖనం ఆధారం చూపించి, ఇగో ఇది ఈ అంశము ఇలాంటిది అండి, ఈ అంశానికి న్యాయం చేయాలండి, వాక్యానికి న్యాయం చేయాలండి. ఒక వాక్యం తీసుకొని ఈ లోకమంతా తిరగడం కాదండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా వాక్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇంకంతేకాదు, ఇంకా అవిధేయులైన వారు వాక్యానికి అవిధేయులైన వారిని గురించి చూసుకుందాం పిల్లరా. వాక్యానికి అవిధేయులైన వారిని గురించి చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి పిల్లరా, ప్రారంభంలో నోహావుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మరి ఓడలోనికి రావాలి. ఆ కాలంలో సువార్త ఏది? ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారని. ఆ చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించబడ్డది. ఏ సువార్త? ఓడలోనికి వస్తేనే రక్షింపబడతారు. మరి నేటి కాలంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు ద్వారా మరి ఏం కలుగుతుంది? ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. చూడండి పిల్లరా, ఇలాంటి పరిస్థితిలో మనము ఈ ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే పిల్లరా మరి ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే మళ్ళీ ముంగటికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. అందుకు ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా అని చెప్తుడు భూమి యొక్క కింది భాగమునకు దిగేనని అర్థం ఇచ్చుచున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆరోహణం ఆయన అనగా అంటే చూడండి పిల్లరా, భూమి యొక్క కింది భాగంలోనికి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చే సమయంలో ఏమైపున్నది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదండి. ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రము కొట్టివేసి ఏం చేశాడు? నీతిని జరిగించాడు. చూడండి పిల్లరా, కొట్టివేసి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి పరదేశులు ఉండే స్థలము ఏదని తెలుస్తుంది మనకి ఈ వాక్యంను బట్టి? నీతిమంతులు ఉండే స్థలము. దేవుని వాక్యం కోసం చెందిన వారు, దేవుని వాక్యం కోసం పాటుపడి మరణించిన వారు పరదేశిలో ఉన్నారు. అందుకోసం పరదేశిలో ఉన్నవారు నాదా సత్యస్వరూపి ఎందాక వారికి తీర్పు తీర్చక ఎందువు? మేము ఇక్కడ మరి బాగా సమయం అవుతుందంటే మీరు ఆగండి, ఇంకా లెక్క పూర్తి కాలేదు, మీరు అక్కడనే ఉండండి అంటున్నాడు. పరదేశిలో ఉన్నవారు మరి మళ్ళీ యేసుక్రీస్తు వచ్చే వరకు వారికి మరి వారు యేసుక్రీస్తుతో సహా తండ్రి యొద్దకు తీసుకెళ్తాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి చెరగా పట్టుకుపోయిన చెర ఏది? మరి యేసుక్రీస్తు మరి పట్టుకపోయిన చెర ఏది అంటే పిల్లరా, ఈ లోకంలో పాపం ఉన్నది. ఆ పాపానికి బలము ఎందులో ఉన్నది? ధర్మశాస్త్రంలో ఉన్నది అని లేఖనం చెప్తుంది పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయంలో పాపము అనేది ఉన్నది. పాపం అనే చెరలో ఉన్నారు. పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది అని లేఖనం చెప్తుంది. కొన్ని వచనాలు చూసుకొని ముగిద్దాం పిల్లరా. మరి
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనక పాపం లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడలేదు అని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేకుంటే అతిక్రమాలు లేకపోవును. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకున్నట్లు, 7వ అధ్యాయము 8, 9 వచనాలు, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములు లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చినని నేను చనిపోతిని అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, పాపము అనగా ఏంటి? చూడండి, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. అందుకోసమే పాపానికి బలం ఎందులో ఉందట? ధర్మశాస్త్రంలో ఉందని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56, 57 వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఎలా బంధించింది? లేఖనం చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుందాం పిల్లరా. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. లేఖనమనగా ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము లేఖనము అంటే చూడండి పిల్లరా, ఒకటే. లేఖనం అన్నా ధర్మశాస్త్రం అన్నా ఒకటే. అది ఏంది? అందరినీ పాపంలో బంధించింది. మరి బంధించింది చెరలో ఉన్న మనము ధర్మశాస్త్రంలోనైన వారైతిమి అని లేఖనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో మరి చదువుకున్నట్లయితే పిల్లరా, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రంలోనైన వారమైతిమి. అందుకోసమే ధర్మశాస్త్రంలోనైన వారమైతిమి. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడండి. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లలు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకోసమే ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసిన తర్వాత మరి యేసుక్రీస్తు మనుషులందరికీ ఈవులను అనుగ్రహించను అని ఉన్నది. ఆ ఈవులేంటో పిల్లరా మళ్ళొచ్చే వారము నేర్చుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయిన చెర ఏది? చూడండి, ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో చెరలు ఉన్నాయి. చెరలు అంటే సాతాను సంబంధమైన చెరలు ఏ విధంగా ఉన్నాయి? చెర అంటే జైలికానా, బందికానా. చూడండి పిల్లరా, ఆ సాతాను చెరలో ఉన్నవారు ఒక భ్రమలో ఉన్నవారు సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారట. ఆత్మనియమంకు లోబడరట. వాక్యమే చెప్తారు కానీ వాక్యానుసారంగా జీవించరట అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఓ తిమోతి అని పౌలు గారు చెప్తున్నాడు వారికి. మరి ఎలా చెప్తున్నాడు? వాక్యంకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఓ తిమోతి అని చెప్తూ 6వ అధ్యాయం 20-21 వచనము, ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. వాదాలు ఎక్కువ జరుగుతాయి, దానికి దూరంగా ఉండుము అంటూ ఆ విషయంలో అంటే ఆ వాదాల విషయంలో ప్రవీణులమనుకొని కొందరు విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడైగాక. చూడండి బిర్రా, ప్రవీణులమనుకొని ఆ విషయంలో తప్పిపోతారట. జాగ్రత్తగా ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బోధిస్తున్నాం పిల్లరా. ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో ఎన్నో పాఠాలు ఉన్నాయి పిల్లరా. పాఠాలు ఒక్కొక్కటి క్రమంగా వినండి, వాక్యాన్ని నేర్చుకొని ఆత్మానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా.
పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి ధర్మశాస్త్రము సంపూర్ణ వినలలో యేసుక్రీస్తు ఆహారవనమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏది అనే అంశం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం నాయన. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంని కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.